సమయమున దేవుడు మన చేసే వాక్యముని మేలు పొందాం అనుకున్నారా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఒక లిస్ట్ ఉంది. ఎందుకంటే అన్ని అధ్యాయాలు ధ్యానించడము కాదు. అదేంటంటే 7 ఏళ్ల శ్రమల కాలం ఎలాంటిదై ఉంది అనేది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 18వ అధ్యాయం వరకు చాలా అధ్యాయాలు ఉన్నాయి. అన్ని అధ్యాయాల్లో మనము 7 ఏళ్ల శ్రమల కాలం ఖచ్చితంగా చూస్తాం. ఒక పాఠం. రెండో పాఠం కూడా ప్రేమలారా నేను ఆ తర్వాత వివరిస్తా దేవుని దయల బట్టి. రెండో పాఠం 1000 ఏళ్ల పరిపాలన ఎలాంటిదై ఉంది, అది కూడా తర్వాత చెప్తాను. మూడవ పాఠం నిత్యరాజ్యం ఎలాంటిదై ఉంది. ఒకటేది 7 ఏళ్ల శ్రమల కాలం ఎలాంటిదై ఉంది. రెండవది 1000 ఏళ్ళ పరిపాలన ఎలాంటిదై ఉంది. మూడవది నిత్యరాజ్యం ఎలాంటిదై ఉంది. మూడు చూసుకుందాం. అనుకూలం బట్టి నేను ముగిస్తాను. ఇప్పుడు 7-3 నిమిషాలైంది. అనుకూలం బట్టి ముగిస్తా. రాత్రికాల సమయంలో ప్రేమలారా ఈ 3 మన జీవితానికి మేలు చేసేటివి. ఏడేళ్ల శ్రమల కాలం సిద్ధపాటుకు మేలు చేసేది. ప్రభు వచ్చినప్పుడు ఎత్తవాడడానికి అదొకటి. 7 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో కూడా ఈ ప్రపంచంలా వేలేదు. మూడవది నిత్యరాజ్యంలో సంతోషంగా ఉండేటట్టుగా ఉండేది. వీటి వివరణ దేవుడే సాయం చేయను కాక చిన్న ప్రార్థన చేస్తా. అయ్యాల తండ్రి మీ స్తోత్రం నారా, నలనామ కొనాడు భాగ్యం ఇచ్చారు. మీ స్తోత్రం నారా. పక్షాన్ని నేను బలహీనుని బలపరసరి వాక్ సాయం చేయమని అందరికీ నానా మేలుకరంగా ఈ వాక్యం చేసి మీ నామ మయుపరచుకోమని ప్రార్థిస్తూ మీ ప్రేమడైన మారచుకుంటూ యేసు ప్రభు మహిళల నామను బట్టి స్తుతి స్తోత్రం సమర్పించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రాత్రి సమయంలో ప్రేమలారా మొదట ఒకటోది అదేది 7 ఏళ్ల శ్రమల కాలం ఎలాంటిదై ఉంది. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం చూసే లిస్టు ఖచ్చితంగా ఉంది. వాటిలో కొన్ని చెప్తా, అన్నీ చెప్పనికి కాదు. 7 ఏళ్ల శ్రమల కాలం ఎలాంటిదై ఉందంటే సంఘం ఎత్తబడినాక క్రీస్తు విరోధి వస్తాడు. తెల్లని గుర్రం మీద వస్తున్నట్టు రాయబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. తెల్లని గుర్రం, యేసు ప్రభు కూడా తెల్లని గుర్రం మీదనే వస్తున్నట్టుగా రాయబడింది. ఇక్కడ క్రీస్తు విరోధి కూడా తెల్లని గుర్రం మీదనే వస్తున్నట్టుగా రాయబడింది.
ఈ క్రీస్తు విరోధి నేనే క్రీస్తును అని అన్ని దేశాల మీద ఒప్పందం చేసుకుంటాడు, సమాధానపరుస్తాడు. ఎందుకు వేసుకుంటారు అయ్యా బాంబులు? వేసుకుంటే ఏమొస్తుందయ్యా, నష్టమే కదా అని వాడు ఏం చేస్తాడంటే ఒప్పందం చేస్తాడు వేసుకోకరని. ఎందుకంటే ఇప్పుడు బాంబులు వేసుకనికి దేశంలో రెడీలో ఉన్నాయి, అది మన వార్తల్లో వినగలం. అయినా వేసుకుంటున్నాయి కూడా, కొన్ని దేశాలు బాంబులు వేసుకుంటున్నాయి. కానీ భయంకరమైన బాంబు వేసుకోవడం లేదు. భయంకరమైన బాంబు అది ఆ దేశం లేచే అయిపోయాంగా సుమారుగా నాశనమే అనమాట. అది అణుబాంబు, అది వేయడం లేదు. మామూలు బాంబులు వేస్తున్నాడు. వాడు ఒప్పందం చేసుకుంటాడు, సమాధానపరిచి ఆ తర్వాత యెరూషలేము మందిరం విషయం కూడా వాడు చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వీనే క్రీస్తు అని నమ్ముతారు. ఎందుకంటే క్రీస్తు సమాధానపరుస్తాడు కదా, క్రీస్తు ఐక్యతపరుస్తాడు కదా. ఈయనే క్రీస్తు అని నమ్ముతారు. అయితే మందిరం కట్టబడినాక ఆ తర్వాత నాకు తెలిసినంత వరకులో మందిరం కట్టబడినాక ఏమైనా వస్తువు పెడతాడు. అప్పుడు అనుకుంటారు ఎవరు? యూదులు, క్రీస్తుగాడు అని వాడిని అనుసరించేది, పూజించేది, వాడిని కోల్చేది మానుకుంటారు. మానుకుంటే వానికి కోపం వస్తుంది. ఎన్నో కోపం కాదు, మన ఇంట్లో మాట వినకుంటే కోపం వస్తుంది కదా. మాట వినకుంటే కోపం వస్తుంది. బల్ల కూడా మాట వినకుండా కోపం వస్తుంది. వాడి కోపం వచ్చి మరల కింద ఏ గుర్రం మీద వస్తాడు? ఎర్రని గుర్రం మీద వచ్చినట్టు రాయబడింది. ఎర్రని గుర్రం మీద వచ్చినట్టు రాయబడింది. వానికి పెద్ద కడుకం ఉంటుంది. దాంతో మనుషులను చంపుతాడు, ఇంకా రక్తపాతం చేస్తాడు. కారణం ఏంది? నన్ను అనుసరించేది మానుకున్నారు కదా, నన్ను పూజించేది మానుకున్నారు కదా, నన్ను కొలిచేది మానుకున్నారు కదా, నన్ను ఆరాధించేది మానుకున్నారు కదా, ఇప్పుడు చూడు మీ గతి అని వాడు ఎర్రని గుర్రం మీదలే బయలుదేరి మనుషులను చంపుతా పోతాడు. చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. ఆ తర్వాత వాడు నల్లని గుర్రం మీద వచ్చిండ్రు రాయబడింది. నల్లని గుర్రం మీద వచ్చి తనకిష్టం వచ్చినట్టు వాడు నడుచుకుంటాడా. ఆ తర్వాత పాండురంగం మీద వచ్చినట్టు రాయబడింది. ఈ పాండురంగం గుర్రం మీద వచ్చినప్పుడు మృత్యువాతపడతారు అందరూ, అంటే మనసమ్మరణం అవుతారు. కారణం ఏదంటే వాడు ఆ గుర్రం మీద వచ్చినప్పుడు అందరు రోగాలు పాలవుతారు. రోగాలు పోయి మనసమ్మరణం అవుతారు, లేక మనసమ్మరణం అవుతారు. అది క్రీస్తు విరోధి గురించి ఆడ పాఠం. ఆ తర్వాత ప్రేమైన వాళ్ళారా, నేను అక్కడక్కడ చెప్తున్నాను, గమనించండి. ఇంకోసాట అగాధములో నుండి మిడతలు బయటకు వస్తాయి. వచ్చి దానికి తేళ్ల కొండ్లు ఉన్నట్టు ఉంటాయి, కూరలు ఉన్నట్టు ఉంటాయి, స్త్రీలకు తలవెంట్రుకలు ఉన్నట్టాయి. అది గుర్రం వలె పరిగెత్తాయి. అయితే అవి కుట్టినప్పుడు
1 నెల కాక 5 నెలలు బాధపడతారు అన్నాడు. ఎంత ఘోరమో చూడు. ఆ దినమున మరణం ఎదుగుతారు అని రాయబడింది. అది దొరకదు, పారిపోతుంది అని పురాణ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. వాటి లిస్టు ఇంకోసాట ఒక్కొక్క వడగండు 5 మనవులు, ఒక్కొక్క వడగండు 5 మనవులు అనగా 50 కేజీలు. 50 కేజీలు వడగండ మంచి మీనే పడతారు రాయబడింది. 50 కేజీల వడగండ మంచి మీద పడినప్పుడు ఎంత బాధ, ఎంత ఇబ్బంది పడతారు. వర్షం వచ్చేటప్పుడు చిన్న వడగండ పడితే అబ్బా అంటాం. 50 కేజీల వడగండ పడితే భరాయిస్తారా? 5 కేజీలు అంటే 50 కేజీల వడగండ భరించలేరు. ఒకటి శ్రమ వచ్చినాక మరొక శ్రమ వచ్చంటుంది, ఒకటి శ్రమ వచ్చినాక మరొక శ్రమ వచ్చంటుంది, ఒకటి శ్రమ వచ్చినాక మరొక శ్రమ వస్తూనే ఉంటుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు చెప్పాలా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అట. ఒకదానికి ఒకటి అయిపోయినాక ఒకటి, ఒక శ్రమ అయిపోతే మరొక శ్రమ మళ్ళీ ఎత్తుకుంటుంది. అట్లా భూలోకం అంతా భయంకరమైన శ్రమలతో నిండి ఉంటుంది. లేక భూలోకం అంతా భయంకరమైన శ్రమలు కప్పుకొని ఉంటుంది. చాలా ఘోరం. అందుకే దయచేసి ఎవరు ఎడవడకుండా చూసుకోవాలి. ప్రభు రాకడ సమీపించింది. మనం చివరి దినాలు ఉంటాం. లెక్కలు పూర్తయిపోయాయి. మోసపోవద్దు, జాగ్రత్త పడాల. ప్రభు వచ్చినప్పుడు ఎడవడిన వాళ్ళకు ఆ 7 సంవత్సరాలు శ్రమలు, ఘోరమైన శ్రమలు, భయంకరమైన శ్రమలు, దానికి తాళలేరు అని ప్రాణగంధం మనం 6వ అధ్యాయంలో చూడగలం. తాళలేరు. తాళలేక ఆ గృహల్లోకి పోతారు, బండసందుల్లోకి పోతారు, పోయి మొర్ర పెట్టుకుంటారు, అడుస్తారు. కొండలారా బండలారా మమ్మల్ని గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు మరువు చేరి అని అరుస్తారు రాయబడింది. కొండలు బండలు మరువు చేస్తాయా? అర్థం చేసుకోవాలా. ఇంకా ఎవరైతే యేసుప్రభువుని నమ్మలేదో ఆ 7 ఏళ్ల శ్రమలకు గురి కాకుండా ఉండడానికి, చనిపోయినాక పాతాళ నరకానికి అగ్గుండానికి పోకుండా ఉండడానికి ప్రభు రక్షణ సిద్ధపరిచాడు. ఈ లోకానికి వచ్చి మన పాప శిక్ష తన మీద వేసుకొని బలియాగమై మరణించి సమాజేవడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణై గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. గొప్ప రక్షణ పొందడానికి యేసు ప్రభువా నేను పాపినట్టే సరి, ఇప్పుడే నీ పాపాలు క్షమిస్తాడు, నీకు గొప్ప రక్షణ. 7 ఏళ్ల శ్రమల కాలం నాడు ఉండకుండా మరణించిన పాతాళానికి నరకానికి అగ్గుండానికి పోకుండా ఇదే నీకు గొప్ప లాభం. అంత మించి ఇంకొకటి లేదు. అందుకే జాగ్రత్త పడాలి. నమ్మని వారు, ఇంకా ఎవరైతే యేసు ప్రభువు నమ్మలేదో నమ్ముకోవడం మంచిది. దేవుడు గ్యారంటీ ఇవ్వలేదు. నీటి మీద బుగ్గ లాంటి వాళ్ళం, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి. ఆత్మ వెళ్ళిపోతే శరీరం పనికిరాదు. దీన్ని మట్టిలోన్నా లేక తగలబెట్టాలా అంతే. కానీ పోయిన ఆత్మ దేవుని రాజ్యానికి పోతే పర్వాలే. అదే దేవుని రాజ్యానికి పోకుండా అగ్నిగుండానికి పోతే ఎంత ఘోరం. అందుకే ప్రేమనవలారా, మరణ వార్తలు కళ్ళారా వస్తున్నాం, మరణ వార్తలు చెవులారా వింటున్నాం. యేసు ప్రభువుంది శ్వాసం వచ్చు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. 7 ఏళ్ల శ్రమల కాలం నువ్వు చూడవు, పాతాళం నరకానికి అగ్గుండానికి పోవు. అది నీకు మంచిది. అయితే
ఈ రాత్రికాల సమయంలో ప్రేమలారా, 7 ఏళ్ల శ్రమల కాలం చాలా భయంకరమైనది, ఘోరమైనది. ఎప్పుడైతే మనకు అన్ని అనుకూలత ఉన్నాయి, కరెంట్ అనుకూలత ఉంది, నీళ్ళు అనుకూలత ఉన్నాయి, ఫిల్టర్ నీళ్ళు, ఆహారం అనుకూలత ఉంది, వాహనాలకు ఉన్నాయి, అప్పుడు అనుకూలత ఉండనే ఉండవు. చాలా భయంకరమైనది. ఏడ్చినా రాదు, బాధపడినా రాదు, ఇబ్బంది పడినా రాదు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే కాలు కిందేసి ఇట్లా తొక్కినట్టు ఉంటుంది. ఏందనుకోలేవు, కాలు కిందేసి తొక్కినట్టు. జాగ్రత్త, మోసపోవద్దు. ఎడవరి తగిన చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుందని నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ దినాలలో ఎక్కువ చల్లారిపోతున్నారు. తాత్కాలిక సంతోషానికి లోబడి, తాత్కాలిక ఆనందానికి లోబడి, భ్రమకు లోబడి, ఇష్టాలకు లోబడి, కోరికలకు ఇలాగా ఉండి చాలామంది నమ్ముకునే వాళ్ళు చల్లారిపోతున్నారు. చల్లారిపోతే ఎట్లా ఆలోచన చేయండి, గమనించాలి. అందుకే దయచేసి 7 ఏళ్ల శ్రమల కాలం భయంకరమైనది కాబట్టి కావాల్సిన ఇంటికి పోయినాక చదువుకో. పాఠంగంధం 6వ అధ్యాయం 18వ అధ్యాయం వరకు చదువు. గుండెలు దళాంతాయి నీకే, ఎంత భయంకరమైనదే అని. నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇంటికి పోయినాక చదువు, నీకే తెలుస్తుంది. 7 ఏళ్ల శ్రమల కాలం చాలా ఘోరమైనది. ఎడబడితే అయిపోయిందా, ఆదరించే నాదుకుడే లేడు, చేరదీసే నాదుకుడే లేడు. తల్లి జాడా తల్లికి కాకుండా, పిల్ల జాడా పిల్లకు కాకుండా, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలే అరిసే రోజు. అది మన పాటలు చూస్తాం. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అనే పాటలు చూస్తాం. అంత ఘోరం. పిల్ల మాయమే కలవా అని అడుస్తుంది. తల్లి నా కుమార్తె కడవా అని అడుస్తుంది. ఎంత ఘోరం. బైబిల్ చదువుతుంటే కూడా అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? బైబిల్ చదువుతుంటే కూడా అర్థం చేసుకోలేకపోతే ఎడబడితే నీ గతి ఏమవుతుందో ఆలోచన చేసుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎడబడితే ఎందుకు యేసుప్రభువుని నమ్ముకునేది? ఎడవనికి కాదు, ఆయనతో కూడా ఉన్నకి. అందుకే దయచేసి అర్థం చేసుకోరు. ప్రభువుని నమ్ముకునే ఉంటే నమ్ముకునేట్టు కాదు, నమ్ముకున్నాక నిరూపించుకో. 7 ఏళ్ల శ్రమల కాలం నువ్వు ఉండకుండా, లేక చూడకుండా 7 ఏళ్ల శ్రమల కాలం, లేక ఎడవబడి ఇబ్బంది కాకుండా. అది అందుకే దయచేసి అర్థం చేసుకోరు ప్రేమలారా. బోధన అందజేస్తాను నేను అనుకోలే అంత ముఖ్యంగా, కానీ ఏం అందజేస్తానో నాకే కొంచెం కష్టం. ఎందుకంటే ప్రభు ఇప్పుడు అప్పుడు అందుకే చూస్తున్నాం మనం సంఘాలలో పరిస్థితి చల్లారిపోయేది. ఉద్యోగం లేకుండా, సంతోషంగా లేకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ప్రభావం లేకుండా, మాదిరి లేకుండా, సాక్ష్యం లేకుండా ఎన్నో ఇటైతున్నాయి. కారణం ఏదో దానికి సమయం ఇచ్చి ఏదో దానికి లోబడి అక్కడ తయారైపోతున్నారు. భయం లేదు దేవుని నమ్ముకునే వాళ్ళకి. చాలామందికి భయం లేక సినిమాలు, సీరియలు, కథలు, నాటకాలు. ఏమంటే దగ్గర ఇది ఉంది కదా, ఎక్కువ దీంట్లో పాలు. ఎటైతే పడతావు ఆలోచన చేయి. ఎటైతే పడతావు నువ్వు? ఎంత పడతావా? ఈ మధ్య టీవీలు, సెల్లులు వచ్చాయని దానికి అప్పగించుకుంటావా? ఎంత మోసపోతున్నావు? జాగ్రత్త సుమా, జాగ్రత్త పడు. ప్రభు హెచ్చరిక చేపిస్తున్నాడు, మన ముందు పెడుతున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలం వాటికి మనం గురి కాకుండా ఉండడానికి
ఏమన్నారా? రాత్రికాల సమయంలో ఎత్తవర్తటగా చూసుకో ప్రభు వచ్చినప్పుడు. రెండవది యెషయా గ్రంథం క్షమించరి రెండోది క్షమించాలి, అదేలే నాకు సూప్ తక్కువయి కొంచెం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం వరకు చదివారు ప్రేమలారా, ఎందుకంటే ఇంతలా రాసుకునే కానీ కొంచెం కష్టమైంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. కొంచెం గట్టిగా చదవండి. ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాము కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉండును. మంచిది. ఇక్కడ మనం చూస్తే ముందుగానే ఏళ్ళ పరిపాలన రాయబడింది. నా షార్ట్ చోట్ల ఉంది, నేను వెళ్ళా చూపింది కాదు. ఏళ్ళ పరిపాలన ముందుగానే రాయబడింది. ప్రభు ఈ లోకానికి రాకముందుకే రికార్డ్ చేయబడింది. అది లోకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. గాబ్రియల్ అనే దూత వచ్చి మరియ దగ్గరికి, ఆయన దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉండి యాకోబు వంశావళిని యుగయుగములు వెళ్తాడని రాయబడింది. దావీదు సింహాసనం మీద మొదట వచ్చినప్పుడు ఆయన ఆసీనుడు కాలే, మన పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు శిలువలో ఆసీనుడు అయినాడు. ఆయన ఏళ్ళ పరిపాలనలో ఆయన ఖచ్చితంగా అవుతాడు. ఇక్కడ మనం చూసే ఏళ్ళ పరిపాలనలో జరిగేది ప్రేమనులారా, అక్కడ సింహం ఉంది, పాము ఉంది, తోడేలు ఉంది, రకరకాల జంతువులు ఉన్నాయి, బాలుడు ఉన్నాడు, వెళ్ళ మనం చూస్తాం. అయితే కింద ఏమి రాయడిందంటే 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగం హాని చేయదు అని రాడింది. అంటే ఏళ్ళ పరిపాలన పరిశుద్ధమైన పర్వతం, పరిశుద్ధమైన పర్వతం. ఆ పరిశుద్ధమైన పర్వతం మీద ఏళ్ళ పరిపాలనలో ఏ క్రూర జంతువు, ఏ సర్పం హాని చేయదు. ఇప్పుడు ఇక్కడ తేలుంది అనుకో, మనం దగ్గర ఉన్నామనుకో, తేలికాడ హాని చేస్తుందా లేదా? చేస్తుంది లేదా? హాని చేస్తుంది. ఒకవేళ పాము ఉంది అనుకో, ఈ మందిరాలకు ఆ పాము ఉంటుంది దగ్గరకు ఉంది అనుకో, హాని చేస్తుంది లేదా? ఖచ్చితంగా చేస్తుంది. కానీ అప్పుడు చేయదు. అప్పుడు ఎట్లాంటిదంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నట్టు ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నట్టు ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏంది? అన్నీ ఒకటే సాట ఉండేటివి. సింహం కానీ, తోడేలు కానీ, మేక కానీ, కూర జంతువులు అన్నీ ఒకటే సాట ఉండేటివి. ఇరుపాటు లేదు, పేచి లేదు, విరోధం లేదు. అలాంటిది మరలా జరగబోతుంది. ఏది? ఏళ్ళ పరిపాలన. ఏళ్ళ పరిపాలన శవం మీద చేసిన కానీ ఎవరుకుంటుంది? అది గుర్రన్నది గర్రన్నది. ఇప్పుడు అది ఒకవేళ మనం చూసినట్టు ఇంటే ఉరుకుతాం, లేకపోతే వాకిలేస్తాం. ఒక కడప వచ్చేది మనం చూసినప్పుడు టపక్కున వాకిలేస్తాం లోపలికి రాకుండా. ఎద్దు గడ్డి మేసినట్టు సింహము గడ్డి మేయను అని రాయబడింది. ఎంత ఆశ్చర్యం అసలు. అది గడ్డి మేస్తదే ఇప్పుడు?
గడ్డి మేసేది కాదు, అప్పుడు గడ్డి మేస్తుంది. ఇంకా ఎన్నో వివరాలు ఉన్నాయి, కావాల్సింటే ఇంటి పోయినాక చదువుకోరు. ఎంత మంచి పరిపాలన, ఏది ఏళ్ళ పరిపాలన. ఎంత గ్రేట్ అయిన పరిపాలన, ఏది ఏళ్ళ పరిపాలన. ఎంత బాగుండే పరిపాలన, ఏది ఏళ్ళ పరిపాలన. ఇప్పుడైతే చాలా ఇబ్బంది, అనగా ఇప్పుడైతే ఈ పరిపాలన అన్నదమ్ములకే సరిపోవడంలే, అక్క చెల్లెలకే సరిపోవడంలే, అంత విరోధాలు అయిపోయినాయి. ఒకవేళ మన ఇంట్లో పాము తెగినా దాన్ని ఒకటే పరి చంపేస్తాం. ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఏళ్ళ పరిపాలన చాలా శ్రేష్టమైనది. ఆ పరిపాలనకు మించింది ఏ పరిపాలన లేదని నేను నొక్కి చెప్తున్నా. పొద్దు రాసింది కాబట్టి కొంచెం అట్నే. ఆ పరిపాలనకి మించింది ఏ పరిపాలన లేదు. ఆ పరిపాలన న్యాయ పరిపాలన. యేసు ప్రభు యెరూషలేము రాజధాని చేసుకొని అక్కడ మహిమల సింహాసనం ఆశుడై ఉంటాడు. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. మనం కూడా ఉంటామని రాయబడింది. పురాణగంధం 20వ అధ్యాయంలో మనం చూసింది. క్రీస్తు కూడా 1000 ఏళ్ళు రాజ్యం చేస్తాం అని రాడింది. క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఏడ బతుకుతున్నాడు? 1000 అంట. మామూలుగా 80 లేక 70, 80కే మంచి క్లోజ్ అయిపోతున్నాడు. ఎప్పుడైపోతాడో తెలియదు. ఆదికాండం 5వ అధ్యాయంలో 1000 సంవత్సరాలు ఎవరు జీవించలేదు, కానీ ఒక్కరు మటుకు 960 సంవత్సరాలు జీవించాడు నాకు తెలిసిన వరకు. కానీ మనం ఉంటాం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు లోకంలో మనము బ్రతుకుతాం. గ్యారంటీ వాక్యం రాయబడింది. అందుకు పురాణగంధం 20వ అధ్యాయం ఎత్తుకులు అడుకోరి మీకే ఉంది చూసుకుంటే. ఎంత భాగ్యం. అందుకే ఏళ్ళ పరిపాలనలో అంత సంతోషమే. ఇప్పుడు అంత ఏడాది సంతోషం. నాకు షుగర్ ఉండి ఇబ్బంది ఉంది, కాలంలో శక్తి లేక బలంలో శక్తి లేక ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడేది సొంత సంతోషం. అప్పుడు అంత ఆనందమే. ఇప్పుడెక్కడిది ఆనందం? అంతా ఏదో సాధ్య వరకు ఆనందం. అప్పుడు అంతా ఎవరు భయం లేకుండా నెమ్మదిగా ఉండడమే. ఇప్పుడు నెమ్మదిగానే ఉంటాం ఉన్నప్పుడు, కానీ ఎప్పుడు ఉండలేము మనం. చాలా గ్రేట్. ప్రభువుని నమ్ముకునే వాళ్ళకు ఆ రాజ్యం చూసేది, ఆ రాజ్యంలో ఉండేది వండర్ఫుల్. లోటు లేనిది, సాటి లేనిది, మహిమ కలిగింది, ప్రకాశం కలిగింది, గొప్పది. మనము 1000 సంవత్సరాలంత వరకు మనము ఏ రోగం లేకుండా, ఏ జబ్బు లేకుండా ఉంటాం, ఏ కష్టం లేకుండా ఉంటాం, ఏ ఇబ్బంది లేకుండా ఉంటాం, ఏ నష్టం లేకుండా ఉంటాం అని నేను నొక్కి చెప్తున్నా. అది ఎంత మంచిది ప్రభువుని నమ్ముకునే వాళ్ళకు. అందుకే నిరీక్షణ కలిగి ముందు సాగాలి. ఆ రాజ్యంలో ప్రభువుని నమ్ముకునే మనము ఉంటాం. అది ఎప్పుడు జరుగుతుందంటే చెప్తాను, వినరు. 7 ఏళ్ళ శ్రమల కాలం అయిపోయిన వెంటనే 1000 ఏళ్ళ పరిపాలన ప్రారంభించబడుతుంది. 7 సంవత్సరాలే అయిపోయాక 7 సంవత్సరాలు ఆ 7 ఏళ్ళ శ్రమల కాలం అయిపోయిన పట్టే 1000 ఏళ్ళ పరిపాలన ప్రారంభమవుతుంది. 1000 ఏళ్ళ పరిపాలనలో మనము ఆనందిస్తాం. అది మనకు ధన్యత, అది మనకు భాగ్యం. ఎంత మంచిదో చూడాలి. 3వ చెప్పి ముగిస్తా ప్రేమలారా, గమనించండి. ప్రకటన గ్రంథం కొంచెం గట్టిగా చదవన్నా. 21వ అధ్యాయం 1 నుండి 4వ వచనం చదవరు గట్టిగా.
అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి లేదు అని మనం వస్తున్నాం. అంటే నిత్యరాజ్యంలో ఏం లేదు, అక్కడ 4 లేవు. ఒకటి మరణం, ఆ తర్వాత దుఃఖమా ఏడుప, తర్వాత వేదన. ఇవి లేవు నిత్యరాజ్యంలో. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? ఈ లోకరాజ్యంలో. మరణం ఉన్నది, దుఃఖం ఉన్నది, ఏడుపు ఉన్నది, వేదన. వేదన కూతురు మాట వినకుంటే వేదనే, కుమారుడు మాట వినకుంటే వేదనే, భర్త మాట వినకుంటే వేదనే, భార్య మాట వినకుంటే వేదనే, రోగం వచ్చే వేదనే, సమస్యలు వచ్చే వేదనే, ఏదో ఒక రకం వేదన. కానీ నిత్యరాజ్యంలో అది లేదు. ఎంత మంచిది. మరొకటి చూసుకుందాం లేరా. అదే అధ్యాయం 12వ వచనం చదవరి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. మంచిది. దూతలు ఉండేది అక్కడ, దూతలు ఉండాలని రాయబడింది ఆ పట్టణము. ఆ పట్టణమునకు దూతలు ఉండే పట్టణం నిత్యరాజ్యం అనే పట్టణం. ఎంత మంచిది. మరొకటి ప్రకటన గ్రంథం ప్రేమలారా, అదే అధ్యాయం 18 వచనం నుండి 21 వచనం వరకు చదవాలి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. సూర్యకాంతము స్వచ్ఛము స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. మంచిది. ఇక్కడ 4 విధాలుగా ఉంది నిత్యరాజ్యంలో ఉండేది. మొదటిది సూర్యకాంతం, రెండవది ముత్యములు, మూడవది రత్నములు, 5వది శుద్ధ సువర్ణం. ప్రియా యేసు రాజ నీ రాక కొరకు నేను ఎదురు చూస్తున్న పాటలు ఉంది. బంగారు వీధుల్లో నేను ఎప్పుడు తిల్లాడదను. భక్తుడు బంగారు వీధులు, ఎక్కడెక్కడ ఈ బంగారు వీధులు చాలా కన్నా. సూర్యకాంతములైనది, ముత్యములైనది, రత్నాలైనది నిత్యరాజ్యం అంత బాగుండేది, చాలా బాగుండేది. మరొకటి అదే ప్రకటన గ్రంథం 21-23 వచ్చిన చదవాలి పిల్లలేరా. 21 నుంచి 23 దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును
గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. సూర్యుడు చంద్రుడు లేనిది, దేవుని మహిమ ప్రకాశించేది గొర్రెపిల్ల యొక్కయే దీపం. నిత్యరాజ్యంలో సూర్యుడు చంద్రుడు లేనిది. ఇక్కడ రాత్రిపూట చంద్రుడు, పగలుపూట సూర్యుడు. ఇక్కడ సూర్యుడు రాల్సిందే, చంద్రుడు రాల్సిందే. చంద్రుడు లేకపోతే మనకి ఇబ్బంది, సూర్యుడు లేకపోయినా మనకి ఇబ్బంది. రెండు ఉండాల్సిందే మనకు. అక్కడ సూర్యుడు చంద్రుడు లేడు. దేవుని మహిమ ప్రకాశిస్తుంది. గొర్రెపిల్ల యొక్క దీపం అని అక్కడ ప్రకాశిస్తుంది. ఎంత బాగుండే రాజ్యం అది, ఇంత రాజ్యం చాలా బాగుండే రాజ్యం. నిత్యం అలాగా మనం ఆ రాజ్యంలో ఉంటాం నిత్యం. నా గడవేది లేదు. మరలా పుట్టించి అలా ఇబ్బందికరమైనది లేదు. సాతానుడు ఉన్నాడు. అప్పటికి వాడు ఎక్కడ ఉంటాడంటే పురాణ గ్రంథం 20వ అధ్యాయంలో అగ్నిగుండంలో ఉంటాడు వాడు. పురాణ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసి అగ్నిగుండంలో ఉంటాడు. అప్పుడు ఎవరిని మోసం చేయనికి లేదు, ఎవరిని ఇబ్బంది పరచనికి లేదు, ఎవరికి సమస్య తీసుకొచ్చేది లేదు, ఎవరిని ఆటంకపరిచేది లేదు, ఎవరిని కుంగదీసేది లేదు, ఎవరిని బాధించేది లేదు. ఎందుకంటే వాడు అగ్నిగుండంలో కాలుతుంటాడు. ఇంకా అందుకే పురాణగ్రంథం ముఖ్యంగా చదవనియాడు అపవాది, నాకు తెలిసినంతవరకులో. కారణం ఏంటంటే వాడి రహస్యం దాంట్లోనే ఉండేది. పురాణగ్రంథంలో వాని ముగింపు అక్కడనే ఉండేది, ముగింపు. అందుకే ప్రేమలారా ఆలోచన చేయరి. నిత్యరాజ్యం మాట చెప్తాను గమనించండి. సావు పుట్టుకలేంది, లేక పుట్టుక సావు లేనిది అనుకో. నిత్యరాజ్యం పుట్టుకలేదు, సావు లేదు. ఇప్పుడు మహిమ శరీరంతో ఉంటాం. మహిమ శరీరం, ప్రకాశించే శరీరం, ఇబ్బంది పెట్టని శరీరం, కష్టపెట్టని శరీరం. ఎంతో అసలుకు మహిమ శరీరంతో బాగా ఉంటాం, అందంగా ఉంటాం మనం. ఇప్పుడు అందం కొరకు పూసుకుంటున్నారు చాలామంది ముఖాలకు. సునో కానీ పౌరోడు కానీ మొత్తాన్ని నేనే పూసుకోలేదు. సునో పూసుకొని పౌడర్ పూసుకొని ప్రభుని నమ్ముకునేక లేదు. దేవుడు ఇచ్చినది ఎటువంటి అట్లా చాలు అనమాట. ఎందుకంటే అవి పూసుకుంటే కన్నా మళ్ళీ ఆ తర్వాత పోతే ముఖం ఎట్లుంటుందంటే కన్నా అంత ఎడమొక్కం లెక్క అయిపోయింటుంది. అందుకే దేవుడు ఎటు పెడితే అటు ఉంటుంది. నాకల్లా రకరకాలు పూసుకుంటారు. ఈ దినాల్లో ప్రభు నమ్ముకున్నారు, ఇది కూడా పూసుకుంటారు. ఇదేందన్నా పెద్దలకు గిఫ్టా ఏదో అంటారు. పెదాలకు కూడా పూసుకొని ఇక్కడ పూసుకోరలే కానీ టౌన్లో పూసుకుంటారు, సిటీలో హైదరాబాద్లో నేను చూసిన. ప్రభు నమ్ముకున్నాను, రకరకాలు ఎన్నో పూసుకుంటారు అందం కొరకు. కానీ అక్కడ ఒరిజినల్ అందం. ఇక్కడ శరీరం నల్లబడుతుంది ఎండకు కానీ పని చేసేటప్పుడు కానీ. అక్కడ దేవదూతల వలె ఉంటాం అని మనం చూస్తాం. సువార్తలు ఉంది. ఎట్లా ఉంటాం మనము? దేవదూతలు ఎట్లా ఉంటారు? దగ 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 మెరుస్తుంటారు. దగ 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 అట్లా ఉంటాం మనం. దేవదూతల వలె రాయబడింది. పెళ్ళికి ఇయ్యరు, పెళ్ళికి పుచ్చుగారు,
వారు దేవదూతల వలె ఉంటారు అని సదుక్కయ్యులకు చెప్పాడు ప్రభు. అది ఎట్లా చెప్పాడంటే, ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా ఆయన పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెను, అయితే పిల్లలు లేరు, చనిపోయాడు, మళ్ళీ ఆయన సహోదరుడు చేసుకున్నాడు, అట్నే చనిపోయాడు, మళ్ళీ ఆయన సహోదరుడు మొత్తం 7 మంది చేసుకున్నారు, 7 మంది ఇట్లనే చనిపోయారు. ఆ స్త్రీ కూడా వారి వెనక చనిపోయింది. పునరుత్థానం ముందు ఆమె ఎవరికి భార్య అయి ఉంటుంది అంటున్నాడు. ఎవరికి భార్య ఉంటుంది? ఈ 7 మంది పెళ్ళాడింది కదా ఆమె అంటే మీరు పొరపడుతున్నారు అన్నాడు. పునరుద్ధానం ముందు పెళ్ళికి ఇయ్యరు, పెళ్ళికి పుచ్చుకోరు, వారు దేవదూత వలె ఉంటారు అన్నాడు. దేవదూత వలె ఎంత మంచిదో ఆలోచన. మనం దేవదూత వలె ఉంటాం, చాలా గ్రేట్. దేవదూత వలె ఉంది, దేవదూత వలె ఉంటారు అని అపవాది మోసం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో వాడు మోసం చేశాడు. ఇంటికి పోయినాక చదువుకోని వాడు శోధించి మోసం చేసినాడు. దేవదూత వలె ఉంటారు, దేవునికి తెలివిలే అని అట మోసం చేసి ఆ పండు తినేటట్టుగా చేసినాడు. ఆ పండు తిని ఆమె దేవుని సన్నిధిలో ఉండి ఆదాము ఎల్లగొట్టబడ్డాడు. అయితే మనం దేవదూత వలె ఉంటాం. ఎప్పుడో నిత్యరాజ్యంలో వండర్ఫుల్, చాలా ప్రకాశిస్తాం. అందుకే ప్రేమనులారా, నిత్యరాజ్యము ప్రభు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం జ్ఞాపకం వస్తుంది నాకు. ఇప్పుడే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపుకు ఉన్న వాళ్ళని ఏమన్నారంటే, నా తండ్రి సిద్ధపరిచిన నిత్యరాజ్యమును స్వతంత్రించుకోర్రి అన్నాడు. నా తండ్రి నిత్యరాజ్యము సిద్ధపరిచినది స్వతంత్రించుకోర్రి అన్నాడు. మత్తయి సువార్త మనం 20వ అధ్యాయంలో ఉంటే మనం చూసుకుంటూ పోతే అది 30వ వచనం 31వ వచనం ఉంటే చూసుకుంటే వాటి లిస్ట్ ఉంది. నీతిమంతులతో అన్నాడు ప్రభు, ఎప్పుడు ఏళ్ళ పరిపాలన అంటున్నాడు. ఎంత మంచిది నిత్యరాజ్యం. అందుకే ప్రేమలారా, రాజ్యం నిత్యం ఉండదు, ఒకనాడు భస్మం అయిపోతుంది. అది మనం చూడగలం. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం ఉంటూ చూస్తే రాయబడింది దాని లిస్టు. పంచభూతములు అనగా భూమి, ఆకాశం, నీరు, గాలి, నిప్పు, ఈ పంచభూతాలు ఏం లేకుండా మొత్తం కాలిపోతాయని రాయబడింది. ఆడ ఏముండదు, అంత నాశనం అయిపోతుంది రాయబడింది. పంచభూతములు ఇవే. అందుకే ప్రేమలారా, ప్రభుని నమ్ముకునే మనకెంత ధాన్యత ఉంది, మనకెంత మేలు ఉంది. ముగించబోతున్నాను, గమనించాలి. మనకెంత భాగ్యం ఉంది, ఆలోచించారు. మంచిది. ఈ సమయమున దేవుడు మనకు ఎన్ని తలంపులు తెలియజేసినాడు? 3. ఒకటేది, 7 ఏళ్ల శ్రమల కాలం ఎలాంటిదై ఉంది, ఘోరమైనది ఉంది, భయంకరమైనది ఉంది, దానికి ఎవరు తాళలేరు. అందుకే ఎడవడకుండా ఎత్తబడతట్టుగా చూసుకోవాలి. ఆయన రాగడ సమీపంలో ఉండాలి. 2వది, ఏళ్ల పరిపాలన ఎలాంటిదై ఉంది, ఇరుపోటు లేనిది, విరోధం లేనిది, కక్షలు లేనిది,
ఇబ్బంది లేనిది, ఎంతో మంచి ఇది ఏళ్ళ పరిపాలన. సింహంతో మనం ఉంటాం, పులితో మనం ఉంటాం, ఆమెతో మనం ఉంటాం, తోడేలతో మనం ఉంటాం, అన్నీ కలిసి ఉంటాయని రాయబడింది. అంత గ్రేట్ అది. ఆ తర్వాత నిత్యరాజ్యం ఎలాంటిదై ఉంది? మరణము, దుఃఖము, ఏడుపు, వేదన లేనిది, దూతలు ఉండేది, సూర్యకాంతములతో ఉండేది, ముత్యములతో ఉండేది, రత్నములతో ఉండేది, శుద్ధ సువర్ణంతో ఉండేది, దేవుని మహిమ ప్రకాశించేది, సూర్యుడు చంద్రుడు లేనిది, సూర్యుడు చంద్రుడు లేనిది, దేవుని మహిమ ప్రకాశించేది, గొర్రెపిల్ల యొక్క దీపమే ఆ నిత్యరాజ్యంలో ఉండేది. మనం చూస్తున్నాం. ఆ నిత్యరాజ్యం ప్రభు నమ్ముకునే వాళ్ళకు నిత్యమునికి సిద్ధపరచబడింది. అది సంతోషం, చాలా ఆనందం. అందుకు దేవునికి స్తోత్రాలు చెప్పర్రి. నిత్యరాజ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అన్నరి. దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక.